ఈ వీడియోలో అలంకారాలు తెలుగు గ్రామర్లో ఉన్నటువంటి శబ్దాలంకారాలు అర్థాలంకారాలు ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకు సీటెట్లో కానీ తెలంగాణ టెట్లో కానీ అంటే స్టేట్ సెట్కి సంబంధించిన తెలుగు గ్రామర్లో కానీ లేదంటే సెంట్రల్ టెట్కి సంబంధించిన తెలుగు గ్రామర్లో ఈ బిట్ నుంచి ఈ అలంకారాల నుంచి తెలుగు గ్రామర్లో ఉన్న అలంకారాల నుంచి కంపల్సరీ ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఈ కింది వాటిలో ఏది శబ్దాలంకారానికి చెందింది ఏది అర్థాలంకారానికి చెందింది అనేది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. చాలాసార్లు అడిగారు కూడా. సో వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక 2 అలంకారాలు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి శబ్దాలంకారము అర్థాలంకారాలు 2 రకాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ శబ్దాలంకారాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఒక టెక్నిక్ ద్వారా చెప్తాను. సో అది గుర్తుంచుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థాలంకారాన్ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మీకు శబ్దాలంకారాలు మొత్తం 6 రకాలుగా శబ్దాలంకారాలు ఉన్నాయి. దాన్ని గుర్తుంచుకోవాలంటే ఇక్కడ కోడ్. సో అంతా ఉత్త చెక్కలాట్లు వీటి మకం ముక్త పదంలోకి మార్చారు. అంతా ఉత్త చెక్కలాట్లు వీటి మకం ముక్త పదంలోకి మార్చారు. ఇది మనకు ఒక కోడ్. సో ఈ కోడ్ నుంచి అంత అంటే అంత్యానుప్రాస అలంకారం, అంత అంటే అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ వన్ ఉత్త అంటే ఉత్యానుప్రాస అలంకారం, చెక్క అంటే చెకానుప్రాస అలంకారం, లాట్లు అంటే లాటానుప్రాస అలంకారం, మకం మీన్స్ యమకం, మకం యమకం. సో ముక్త పద గ్రస్తం. ఇది కోడ్ అంత ఉత్త చెక్కలాట్లు. సో వీటి మకం ముక్త పదంలోకి మార్చారు. సో అంత అంటే అంత్యానుప్రాసం, ఉత్త అంటే ఉత్యానుప్రాసం, చెక్క అంటే చెకానుప్రాసం, లాట్లు అంటే లాటానుప్రాసం, యమకం, ముక్త పద గ్రస్తం. ఈ కోడ్ ద్వారా మనం 6 శబ్దాలంకారాన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. వీటిని